అడగండి చెప్తాం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. పలు ప్రశ్నలు వచ్చాయి. ఎందుకని నా ప్రశ్నకి ఇంకా వారు మాట్లాడలేదంటున్నారు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. అదే సమస్య. అయితే అదే పాజిటివ్గా చెప్తున్నాను. మీరు రాయండి. సాధ్యమైనంత వరకు చేస్తాం. ఈ రోజు బ్రదర్ జగన్ వచ్చారు. లెట్స్ వెల్కమ్ అండ్ ఆస్క్ హిమ్ డైరెక్ట్లీ. ఒక ప్రేక్షకుని ప్రశ్న. బ్రదర్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. గత కార్యక్రమంలో మనం ఏంజల్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఒక ప్రేక్షకుడు ప్రశ్నించాడు. జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 4. ఈ వచనం స్క్రీన్ లో వస్తుంది. ఈ వచనాన్ని చాలా మంది అర్థం చేసుకుంటున్నారనేది కాకుండా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇందులో గమనిస్తే ఈ వచనాన్ని ఇది ఎలా యాక్చువల్ గా అర్థం చేసుకోగలం, ఎందుకంటే ఇందులో మనం ఎలా అనుకరించాలి, ఈ వచనం గురించి వారి విషయం చెప్తూ ఉన్నారు. కరెక్ట్ అయిన ఇంటర్ప్రిటేషన్ ఏంటి? అంటే చాలా కాలంగా ఈ వాక్యం వచ్చి ఏం చెప్పేది, ఒక పోరాటం మధ్యలో ఉంది. ఎందుకంటే ఒక తెగవారు అది సరిగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నేను విశ్వాసిగా ఉంటూ వింటున్న కాలంలోనే ఈ సమస్య ఉంది. అప్పుడు ఒక తెగవారు దీని గురించి సరిగా చెప్పేవారు ఒకరు ఉన్నారు. ఒక తెగవారు తప్పుగా బోధించే ఇది తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నవారు ఉన్నారు ఈ వాక్యాన్ని. అందులో ఇప్పుడు ఏంటి కన్ఫ్యూషన్ అయ్యి ఇది మరొక లెవెల్ సమస్యగా వెళ్ళిపోయింది వాక్యం వచ్చి. ఎలాగైందనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆరంభంలో మీరు చెప్పే వాక్యం 6:4 ఉంది కదా, అందులో ఏముందంటే, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇప్పుడు ఇది మనం కొంచెం ఇప్పుడు ఇంగ్లీష్ లో మీరు చదవండి. అందులో చూస్తే నెఫీలులు అంటే జైన్స్ అని ఉంటది. అవును, అవునా? చివరిగా శూరులు అన్నందుకు ఏమనుంటది? దేవర్ మైటీ మెన్ హూ ఆర్ ఆఫ్ మైటీ మెన్. జైంట్స్ అని ఉంది, మైటీ మెన్ అని ఉంది. ఎంతో తేటగా ఉంది ఇంగ్లీష్ లో. ఇక్కడ ఏంటి సమస్య ఉందని అడిగితే, ఫస్ట్ దైవపుత్రులు. నేను వర్డ్ బై వర్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు వారు గ్రహించడానికి ఈజీగా ఉన్నది. అక్కడ దేవుని కుమారులు అని ఉంటది. ఈ దేవుని కుమారులు ఎవరు? ఎందుకు ఈ సందేహము దేవుని కుమారులు అనంటే, అక్కడ ఇంగ్లీష్ లో మీకు ఏముందంటే గాడ్స్ మెన్ ఉందా? సన్స్ ఆఫ్ గాడ్. సన్స్ ఆఫ్ గాడ్ అని ఉంది. దేవుని యొక్క కుమారులు అని ఉంది కదా. అలాగే మీరు యోబు పుస్తకంలో చూసినప్పుడు, యోబు పుస్తకంలో అందులో మొదటి అధ్యాయంలో యోబుతో దేవుడు కొన్ని కార్యాలు తెలియజేస్తున్నాడు. ఆ సందర్భంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వస్తారు. వారొచ్చి నిలిచినప్పుడు అపవాది కూడా నిలిచి ఉండడం చూస్తాం. అలాగ వచ్చి నిలిచి ఉన్నప్పుడు 6వ వచనం 1st and 6th, దేవదూతులు యెహోవా సన్నిధి నిలుచుటకే వచ్చిన దినం ఒకటి తటస్థించారు. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చానని ఉంది. ఇంగ్లీష్ లో ఏముందండి? సన్స్ ఆఫ్ గాడ్. అదే మాట, అదే వర్డ్ ఉంది కదండి. అప్పుడు ఈ చోట దేవకుమారులు అన్నప్పుడు సన్స్ ఆఫ్ గాడ్ అని ఉన్నప్పుడు ఇది ఏంజెల్ అని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని కుమారులు మనుషులు ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. సో సన్స్ ఆఫ్ గాడ్ అనే వర్డ్ ఇక్కడ ఉండడం వల్ల దేవుని కుమారుల వల్ల ఇక్కడ దేవుని కుమారులు అని ఉంది. అవును. సో రెండు కూడా ఏంజెల్ అనేది తీర్మానిస్తుంది. అవును, ఒకసారి వెంటనే గ్లాన్స్ చూస్తే అలాగే కనెక్ట్ అవుతుంది. అప్పుడు దేవుని కుమారులు అన్నప్పుడు అది సన్స్ ఆఫ్ గాడ్ అంటే ఏంజల్స్ అని తీర్మానిస్తున్నారు. ఇక్కడ ఏంజెల్ అనే వర్డ్ యూస్ కాలేదు, దూతలు అనే వర్డ్ యూస్ కాలేదు. ఎందుకంటే దానికి ముందు కెరూబు దూతల గురించి ఉంది. దీని తర్వాత చెప్పే విషయము దూతల గురించి చెప్పబడింది. అయితే ఇక్కడ దూతలు అనే వర్డ్ దేవుడు యూస్ చేయలేదు. సో ఈ స్థలంలో చెప్పబడిన సన్స్ ఆఫ్ గాడ్ లేక దేవుని కుమారులు అనేది మనుషులను సూచించే మాట. దీన్ని బట్టి మీరు చెప్తున్నారు అన్నట్టయితే, ఇప్పుడు ఈ వాక్యం క్రింద ఉంది దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అని ఉంటుంది. అవునా? వారిద్దరూ కలిసినప్పుడు పిల్లలు కన్నారు అని ఉంటుంది. ఎంతో స్పష్టంగా వాక్యంలో యేసు చెప్పారు, దేవుని దూతలు మనుషుల వలె కలవలేరు అని చెప్పాడు. వాక్యం చెప్తుంది మనం పునరుద్ధానములు ఎలాగుంటామంటే, అక్కడ పురుషులుండరు, స్త్రీలుండరు, పెళ్లి చేసుకొనరు, ఇవ్వబడరు, దూతల వలె ఉందురు అని ఉంటుంది. అక్కడ మగవారు ఆడవారు ఉండరు, పుట్టడం ఉండదు, పెళ్లి చేసుకోరు, ఇవ్వబడరు. అంటే దూతలంటే ఏంజల్స్ లాగుంటాం, దేవుని దూతల్లాగుంటాం అని చెప్తున్నాడు. అప్పుడు ఇక్కడ వీరు కలుస్తున్నారంటే అప్పుడు ఈ స్థలంలో ఖచ్చితంగా ఏముండదు అని చూసినట్లయితే అది ఏంజల్స్ కాదు. ఏంజల్స్ వల్ల అలాగా ఒక అటువంటి పని చేయలేరు. అలా చేశారంటే వాళ్ళు ఏంజల్స్ కాదు. ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈ రోజు ఒక గ్రూప్ ఏం చెప్తున్నారని చూస్తే, వీళ్ళు త్రోయబడినటువంటి ఏంజల్స్ వీళ్ళొచ్చి మనుషులతో కలుస్తున్నారు. ఒక చిన్న అవగాహనే. త్రోయబడిన వారు ఎప్పుడు ఉండేరని చూస్తే, ఆదాము సృజించక ముందే ఏంజల్స్ త్రోయబడ్డారు, వారు తప్పు చేసిన వెంటనే. ఆ తర్వాత హవ్వ వచ్చిన తర్వాత ఒక గ్రూప్. ఇవన్నీ కూడా ఉపదేశంలో ఉన్నాయి, వీళ్ళకి చెప్తే కొంచెం ప్రయోజనంగా ఉంటది. ఒక గ్రూప్ ఏమంటుంది, 1 యోహానులో ఉంటది, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని ఉంటుంది. వాడు దుష్ట సంబంధాన్ని చెప్పి హవ్వకిని సాతానికిని
కనెక్షన్ అయ్యింది, హ్మ్. అందువల్లే కయ్యను పుట్టాడు అని చెప్పి. కానీ వాక్యం స్పష్టంగా ఉంటది. ఆదికాండము 4:1 ఆదాము హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని నేనొక మనిషిని సంపాదించుకొన్నాను అంటది. అలాగంటే ఈ స్థలంలో వాక్యమేం చెప్తుంది? మొదటి యోహాన్లో వాడు దుష్టుని సంబంధి అన్నందుకు అర్థమేంటంటే అపవాది ఆలోచన వల్ల కలిగినవాడు. హ్మ్. ఇప్పుడు పాపం వల్ల కలగడం అంటే ఏంటి అర్థం అంటే, ఒక పాపి అయిన మనుషుడి వల్ల కలిగినవాడు నాలో పాపముందని అర్థం. హ్మ్. ఇప్పుడు పలు సమయాల్లో ఏమవుతుంది ఈ అవగాహన తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే అపవాది వచ్చి హవ్వతో కలయిక అయింది అని చెప్తున్నారు. ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. అది పట్టుకుని హవ్వను హేళనగా తిట్టేవారు కూడా ఉన్నారు. హ్మ్. నన్నడిగితే హవ్వ మాదిరిగా దేవుని యొక్క ఆలోచనతో ఉండేవారు ఇప్పుడు అనేక మంది లేరు. హ్మ్. కయ్యను పుట్టిన వెంటనే ఆమె చెప్పిన మాట, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను. ఎంత గొప్ప మాటో తెలుసండి. అది కొంత ధ్యానిస్తే వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఆదాము తప్పించి వేరెవరు భూమిలో లేరు. హ్మ్. అవునా? హవ్వకు ప్రసవం చూసిందెవరు? హ్మ్. ఎందుకంటే ఇతనొచ్చి తోటమాలి కదా. అవును. ఇతనికి మెడికల్ ఏం తెలీదే. హ్మ్. అప్పుడు హవ్వ కన్సీవ్ అయి ఆ 9 నెలలు హవ్వతో ఉండిందెవరు? హ్మ్. ఇతనొక మనిషి అయి ఉండొచ్చు. బట్ మీరిప్పుడు ప్రెగ్నెంట్ అయిన లేడీస్ని వారు పడుతున్నటువంటి కష్టము ఆ 9 నెలలు అదొచ్చి లేబర్ పెయిన్ అంటారు. అవును. ఆ సమయంలో కడుపు ఉబ్బుతుంది, కాళ్ళు ఉబ్బుతాయి, అన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి వారే భయపడుతున్నారు. ఇన్ని వేల పిల్లలు పుట్టిన తర్వాత హ్మ్. వారికైనా వారి తల్లి ఉన్నారు, సిస్టర్స్ ఉంటారు, వాళ్లే భయపడుతున్నారు, డాక్టర్స్ ఉన్నారు. హ్మ్. ఇంతమంది చెప్తున్నారు భయపడద్దు, ఇది ఇలాగే ఉంటుంది, వాళ్లే భయపడుతున్నారు. ఆ రోజు హవ్వకి ఏం తెలీదు. హ్మ్. ఫస్ట్ మదర్ వామిట్ చేసినా కూడా ఎందుకు వామిట్ అవుతుందో తెలీదు. రెండవది హవ్వ ఏ మరణాన్ని చూసింది లేదు. హ్మ్. అంతవరకు మరణం అన్నది ఈ లోకములో ఈ భూమిలోనే లేదు. హ్మ్. ఇప్పుడు హవ్వతో దేవుడు చెప్పింది, భుజించు దినమున మరణించదవు. ఈ స్త్రీ ఏ మొదటిగా తిన్నది. ఇప్పుడు ఈమె ఏమనుకుంటది? ఒకవేళ పండు తినడం వల్ల ఇలాగైందో, హ్మ్. ఒకటి నాకు మాత్రమే అవుతుంది, తనకు అవడం లేదే. ఆదాం బాగానే ఉన్నాడు కదా, ఇదేంటి నాకే అవుతుంది? ఎంతటి అవును. డిప్రెషన్! లోపల స్వింగ్ భయంకరంగా ఉంటుంది. ఎలాగుంటది? ఇప్పుడు డాక్టర్స్ ఏమంటున్నారు? ప్రెగ్నెంట్ అయినప్పుడు మీరు దిగులు పడకూడదు, బిడ్డకి మంచిది కాదు. అప్పుడు ఆమె ఎంత దిగులుతో ఉండుంటది. హ్మ్. కూడా తల్లి లేదు, కూడా సహోదరులు ఎవరూ లేరు. ఈ జ్ఞానముతో ఉండేటువంటి వ్యక్తి ఎవరూ లేరు, డాక్టర్స్ లేరు. అప్పుడు ఇంతటికీ ఎవరు కూడా ఉండి ఆమెను కన్సోల్ చేసుంటారు? దేవుడే ఆదరించి ఉంటాడు. దేవుడే చేసుంటాడు. ఇప్పుడు సుఖప్రసవమో ఆపరేషనో ఏదో ఒకటి కానివ్వండి, హ్మ్. హవ్వకు చేసింది ఎవరు? ఆపరేట్ చేసి బొడ్డుతాడు కట్ చేసింది ఎవరు? కయీనుకి. ఈరోజు ఎంతో ఈజీగా హవ్వను గురించి చెప్తూ ఉన్నారు. ఆమె ఒక్కసారే పండు తినింది. ఈరోజు ఆమెను గురించి చెప్పేవారు డైలీ పండు తింటూ ఉన్నారు. హ్మ్. హ్మ్. ఆ బిడ్డకు జన్మనివ్వడానికి ఆ తల్లి పడిన పాట్లు ఏ విధంగా ఉండుంటాయి. హ్మ్. దేవుడే ఆ తల్లికి ప్రసవాన్ని చూశాడంటే ఆమె చెప్తుంది, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటుంది. కన్నానంటే అర్థమేంటి? ఆ హాస్పిటల్ బిడ్డను కన్నానంటే అర్థమేంటి? ఆ హాస్పిటల్ బిడ్డను కనడానికి సహాయపడిందని అర్థం. సో పెద్ద స్టేట్మెంట్. ఎంతో గొప్ప స్టేట్మెంట్. సాధారణంగా ఉంటుంది. హ్మ్. అంతగా ఆమె కన్సోల్ చేయబడి సరి బిడ్డ పుట్టింది. ఆ తర్వాత ఆమెను ఎవరు చూసుకున్నది? హ్మ్. ఎంతటి విషయం ఉంది. అలాగైతే నేను చెప్పేదదే. నేను ఒకరోజు కూర్చుని వాక్యం ధ్యానించేప్పుడు నాకెంతో కష్టమయ్యింది. ఎందుకు ఈమెను అలాగ మాట్లాడుతున్నారు అని చెప్పి. సరే, అటు తర్వాత దేవుని కుమారులు ఆ కాన్సెప్ట్లో చూస్తే హవ్వతో సాతాను చేరడం కుదరదు. అవును. అటు తర్వాత సరి, అప్పుడు ఈ వాక్యాన్ని వారు ఎలా తీసుకుంటున్నారంటే, త్రోయబడిన దూతలు, అలా ఒకవేళ త్రోయబడిన దూతలు కలిసి ఉన్నట్టయితే ఈరోజు భూమిలో ఎవరు మాత్రం ఉండేవాళ్ళు? పడిపోయిన దేవదూతలు త్రోయబడిన ఉంటారు. దూతల యొక్క పిల్లలే ఉండుంటారు. పూర్తిగా వారే ఉండేవారు. ఒట్టి తర్వాత వీళ్ళు చెప్పేటువంటి మరొక కాన్సెప్ట్ అందులో ఉన్నది ఏంటని అడిగితే, అందువల్ల రాక్షసులు పుట్టారు అని అంటారు. అవును. అవునా? అవును. అయితే బైబిల్లో అలా లేదు. బైబిల్లో ఆ కాలమందు నెఫిలీలు ఉండారు అని ఉంటుంది. హ్మ్. జైంట్స్ ఉండారు. హ్మ్. అయితే పిల్లలు పుట్టింది జైంట్స్ పుట్టలేదు, మైటీ మెన్ పుట్టారు. మైటీ మ్యాన్ అని రాసుంది. ఇక్కడ జైంట్స్ పుట్టారని ఉండదు. హ్మ్. ఆ కాలమందు రాక్షసులు ఉండారు. వీళ్ళేం అర్థం చేసుకున్నారంటే, ఈ విధంగా ఈ సంతతి దేవుని కుమారులు ఏంజల్స్తో, ఈ నరుల కుమారుల యొక్క కలయికతో రాక్షసులందరూ పుట్టారు అని చెప్పి. బైబిల్లో అలా లేనేలేదు. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అక్కడ వాక్యము ఆ కాలమందు రాక్షసులు భూమిలో ఉండారు, జైంట్స్ ఉండారు. హ్మ్. అయితే వీరి కలయికలో ఎవరు పుట్టారంటే మైటీ మెన్ పుట్టారు, బలశూరులు. హ్మ్. బలశూరులు అంటే ఎవరని అడిగినట్టయితే ఇక్కడ ఎవరు బలవంతులు? అన్నిటికీ ముందు నుంచునేవాడే బలవంతుడు. హ్మ్. ఆ రోజు బలవంతులుగా ఉండారంటే ఆ రోజు వీరి మూలంగా పుట్టినవారు మైటీ మెన్గా ఉండారు లోకంలో.
సాధారణంగా చెప్పే విషయాన్ని మీరు వినుంటారు. ఈ విధంగా లోకంలో పుట్టేటువంటి వారు యేసుక్రీస్తు ఒక దగ్గర చెప్తారు, వెలుగు సంబంధుల కంటేను లోకములో ఉన్నవారు అధిక జ్ఞానం కలిగిన వారుగా ఉన్నారు. ఓల్డ్ పీపుల్ ఎలాగ ఉన్నారు? ఓల్డ్ నాలెడ్జ్లో చెప్తున్నాడు ఆయన. ఓల్డ్ నాలెడ్జ్లో భయంకరంగా ఉన్నారట. ఎందుకంటే వీరి లోపల దేవుని కుమారులు, ఆ సన్స్ ఆఫ్ గాడ్ ఉంది కదండి, వీరికైనటువంటి ఆ స్పిరిచువాలిటీ ఉంటుంది. లోకస్తులు ఉన్నారు కదండి, లోక జ్ఞానం ఎక్కువ, నాలెడ్జ్ అది ఉంటుంది. రెండూ లోపల ఫ్యూజన్ అవుతుంది. అయినప్పుడు వీరు మైటి మెన్గా ఉండారట. ఇస్సాకు కంటే కూడా ఇష్మాయిల్ చూడండి, వెలుకానివానిగా చూస్తూ ఉన్నాం. అతడు 12 మంది రాజులను కంటాడు, అన్నీ ఉంటాయి. అయితే ఇస్సాకును చూస్తున్నప్పుడు ఎవరైనా తిడితే చాటుగా వెళ్ళిపోతాడు. అబ్రహాము శారాకి ఒక బిడ్డ పుట్టినప్పుడు అది మోర్ స్పిరిచువల్ గా ఉంది. అదే అబ్రహాముకి ఆ హాగర్కి పుడుతున్నప్పుడు ఇష్మాయిల్ పుడుతున్నాడు. అయితే మైటీ మెన్ గా ఉన్నాడు, వెలుకాడుగా ఉండాడు, అతను వేటగాడిగా ఉండాడు. మైటీ మెన్, ఈ కాన్సెప్టే అక్కడ యూస్ అవుతుంది. ఈరోజు అనేక మంది ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఏంజల్స్ వచ్చి వీళ్లతో చేరుతున్నారు, చేరలేరనేటువంటిదే కాన్సెప్ట్. అదే వీళ్ళు అర్థం చేసుకోవాలి, వీళ్ళకి తెలియాలి. రెండవది, అందువల్ల పుట్టేవారందరూ వాళ్ళు జైంట్స్ అయి ఉన్నారు, నెఫిలీలు అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. అలా పుట్టడానికి అవదు. అలా రాక్షసునిగా పుడితే అందరూ రాక్షసులై ఉండేవాళ్ళు భూమిలో. ఈ అవగాహన రావాలి. ఈ అవగాహన వస్తే ఈ వాక్య వివరణ చాలా ఈజీగా అర్థమైపోతుంది. దేవుని కుమారులను ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఈ టర్మ్ యూజ్ చేస్తున్నారని అడిగితే, ఇప్పుడు మనల్ని చెప్తున్నప్పుడు ఏమంటారు, విశ్వాసులు అని చెప్తుంటారు. ఎందుకు విశ్వాసులు? ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ గనక బేసిక్ గా అలా చెప్తున్నారు. ఆయన్ని విశ్వసిస్తే మనం విశ్వాసులు. ఆత్మీయులు అనే ఓడ ఒకటి చెప్తుంటారు, విన్నారా? ఎందుకు ఆత్మీయులని చెప్తున్నారు? వాళ్ళు స్పిరిట్ ఫీల్డ్, పరిశుద్ధాత్మను పొందడం వల్ల. సరే, ఆత్మ అంటే ఏంటి? యాక్చువల్ గా బాడీ లేని దానికి పేరే ఆత్మ. స్పిరిట్ రక్త మాంసములు లేని దానికి పేరే. మీరు ఆత్మీయులు అని చెప్తుంటారు. యు ఆర్ ఎ స్పిరిచువల్ పర్సన్, అవును కదా? మీకు బ్లడ్ అండ్ ఫ్లెష్ లేదా? ఉంది. అప్పుడు ఆత్మీయులను ఎందుకు చెప్తున్నారు? భిన్నముగా లేదా? దాని అర్థం ఏంటంటే, నేను ఫ్లెష్ అండ్ బ్లడ్ లోనే ఉన్నాను, అయితే నేను పరిశుద్ధాత్మను పొందాను, అందువల్ల నేను ఆత్మీయుడాను. అదే విధంగానే అతను ఫ్లెష్ అండ్ బ్లడ్ లోనే ఉన్నాడు, అతను దేవుని కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని వెదికేవాడిగా ఉన్నాడు, అందువల్ల దేవుని కుమారుడు. ఇప్పుడు కయీను సంతతి ఒకటి ఉంది, షేతు సంతతి ఉంది. ఆదాముకి 2 కుమారులు, కయీను, షేతు. హేబెలు చనిపోయాడు, షేతు సంతతి ఉంది. కయీను సంతతిలో వచ్చిన వారు భయంకరమైన జైంట్స్ గా ఉన్నారు, బిజినెస్ మెన్ గా ఉన్నారు. ఇనుము ఇత్తడి బిజినెస్ మ్యాన్. తర్వాత కిన్నెర నాదస్వరం మ్యూజిషియన్స్ గా ఉన్నారు. ఆ తర్వాత గొప్ప మందలు మేపేవారు, భయంకరంగా ఓల్డ్ బిజినెస్ చేస్తున్నారు. భయంకరంగా ఓల్డ్ లో వారు ఎలాగ ఉండేవారంటే జైంట్స్ గా ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా అడిగినట్లయితే వాక్యం చెప్తుంది, వారు దేవుని ఆరాధించేవారు. వీళ్ళ దగ్గర అటువంటి గొప్ప జైంట్ పనంతా లేదు. వీళ్ళైతే వర్షిపింగ్ ద గాడ్, వాక్యము దేవుని ఆరాధించేవారు అంటుంది. అప్పుడు వర్షిప్ చేసే వీళ్ళును ఓల్డ్లో ఉన్న జైంట్ను ఒకటిగా చేరుతున్నారు. అర్థమైంది. ఆ వర్షిప్ చేసే వారికి పేరు దేవుని కుమారులు. దేవుని వెతకడం వల్ల, ఇటు దేవుని వెతకనందు వల్ల వారు నరుల కుమారులు. దేవునికైన వారు, దేవుని కానివారు, విశ్వాసి, అవిశ్వాసి, ఆత్మీయులు, అన్యజనులు. ఈ కాన్సెప్ట్ చెప్తున్నాం కదా, ఇదే కాన్సెప్ట్ ఇక్కడ దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. అదే ఇక్కడ మిక్స్ అవుతుండడం ద్వారానే మరో గమనిస్తే చాలా డేంజరస్ గా ఉంది. దీని వెనుక మరొక స్పిరిచువల్ థాట్ కూడా ఉంది. అంటే దేవుడు మరల చెప్తాడు, విశ్వాసి అవిశ్వాసితో జోడుగా ఉండకూడదు. ఇక్కడే ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎందుకన్నట్టయితే అవిశ్వాసితో విశ్వాసి జోడి అవుతున్నప్పుడు ఒక భూమి ఏర్పడుతుంది. మీరు సరిగ్గా కరెంట్ ఇవ్వండి, కరెంట్ కరెక్ట్ గా ఫ్లో అయి ఇంట్లో చక్కటి వెలుగు ఉంటుంది. అది తప్పుగా ఇస్తే పేలిపోతుంది. చూడండి, పేలుతున్నప్పుడు నార్మల్ పవర్ కంటే ఎక్సెస్ పవర్ బయటకు వస్తుంది. అదే విధంగా దైవ కుమారులు నరుల కుమార్తెలతో కలిసినప్పుడు, విశ్వాసి అవిశ్వాసితో కలిసినప్పుడు స్పిరిట్ కలవదు. ఆ స్పిరిట్, అదే దేవుడు క్రింద మరొక వార్త సేమ్ వర్డ్ చెప్తున్నాడు. 3వ వచనంలో చూడండి, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు కదా. దాని అర్థం ఇప్పుడు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు మీరు నాన్ బిలీవర్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే, శరీరంలో సమస్య కాదు, మీ ఆత్మకి వాళ్ళ ఆత్మకి సమస్య, వాళ్ళ స్పిరిట్ కి సమస్య. ఇదే ఇక్కడ రాస్తున్నాడు. పలు సమయాల్లో మనము ఎటువంటి క్యాస్టిజమో ఏది కూడా మనం చూడటం లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాస్ట్. నేను ఎప్పుడు చెప్తుంటా, కులము అని చూసేవాడు క్రైస్తవునిగా ఉండలేడు. ఎందుకంటే క్రైస్తవంలో కులం లేదు, బైబిల్లో కులం లేదు. సో ఇక్కడ కులము చూడలేదు,
హెచ్చు తగులు చూడలేదు, ఏమీ చూడలేదు. అయితే ఏది చూస్తున్నామంటే విశ్వాసం అవిశ్వాసం చూడాలి, నమ్మకం దేని ఆధారంగా ఉంది అదే చూస్తున్నాం మనం ఇక్కడ. కరెక్ట్. అప్పుడు నా యొక్క స్పిరిట్ ఒక అవిశ్వాసతో ఉంటున్నప్పుడు ఆ దేవుడు చెప్తున్నాడు, నా ఆత్మ అతనితో వాదించదు. ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన అనేకులు ఈ ఓడు ఉంచుకొని ఏం చెప్తున్నారు, మేమెందుకు నాన్ బిలీవర్ని పెళ్లి చేసుకోకూడదు అని చేసుకుంటున్నప్పుడు వీళ్ళకు ఒకటి తెలియడం లేదు. నా శరీరము వారితో కలవడం మాత్రమే కాదు, నా అంతరంగంలో ఉన్న ఆత్మ వారితో పోరాడుతుంది. ఎందుకు వారి ఆత్మలో లేరు? వారికి పరిశుద్ధాత్మ లేడు, గ్రహింపు లేదు, ఖండితం లేదు. అది పోరాడుతుంది. వీళ్ళు దేని బట్టి డిసైడ్ చేస్తున్నారంటే అతడు మంచోడు, సిగరెట్ తాగాడు, బాగా సంపాదిస్తున్నాడు. ఇక్కడ సమస్య అదే కాదు, స్పిరిట్ వరల్డ్లో ఉన్నాం మనం. మరి ఇది పిల్లలు గమనించాలి. అందుకే చెప్తున్నా, చాలా లైట్ గా తీసుకుంటున్నారు. డిజిటల్ వరల్డ్ లో ఏవైనా చేయొచ్చు అనుకుంటున్నారు. వీళ్ళు దీన్ని ఎలా తీసుకుంటున్నారని చెప్పినట్లయితే ఈ పెండ్లి కార్యాలు కానివ్వండి, కలిసే విషయం కానివ్వండి, వీరు ఎలా తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఏంటి పెద్ద సమస్య, నేను చూసుకుని వచ్చినవాడు మంచి పని చేస్తున్నాడు కదా, అతడు బాగా సంపాదిస్తున్నాడు, అన్నీ ఉన్నాయి కదా, నేను ఫేస్బుక్లో చూశాను, ట్విట్టర్లో చూశాను, బాగున్నాడు కదా అందులో. ఇక్కడ సమస్య అదే కాదు. కొంత ఆర్థికంగా తక్కువైన వారైనా ప్రాబ్లం లేదు. వాళ్ళేదో పని చేసి, ఎలాగంటే మనం అందరూ ఒక కాలంలో కష్టపడి పైకి వచ్చాం. అయితే ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుందంటే నా స్పిరిట్కి వాళ్ళకి సమస్య వస్తుంది. అది ఒక స్థలంలో దేవునికి వాళ్ళకి సమస్య వస్తుంది. అవును, అది పోను పోను కాన్ఫ్లిక్ట్ గా అధికమవుతుంది. వెంటనే ఇక్కడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఏం చెప్తున్నారని అడిగితే, మేము ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించలేమా, ఇంతమందిని నడిపించాము, అతని రక్షణలోకి నడిపించలేమా? ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు, తర్వాత వారి సాక్ష్యాన్ని చెప్తుంటారు. మీరు వెళ్ళి ఆ వ్యక్తి రక్షణ వినాలి. సో లోనికి వచ్చారు, ఇందులో నుండి వేరైనవి ఎన్నుంటాయి పోరాడలేకుండా. మీరొచ్చి 100లో 5 వచ్చి సక్సెస్ అయ్యాయి, 95 ఫెయిల్యూర్ అయ్యాయి. ఇందులో 5 అన్నది నెగ్లిజిబుల్ రేషియో, 95 వచ్చి ఫెయిల్యూర్. నేను చెప్పేది స్పిరిచువల్ గా ఉండే లేదు, మనం రూల్స్ లో నుండి కొంచెం డివైట్ అయితేనే కాంప్రమైజ్ అవుతుంది కదా. అప్పుడు ఈ స్పిరిట్ లో ఉన్నవారు ఈ రోజున్న వాళ్ళు కూర్చుని ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన సక్సెస్, ఈయన సక్సెస్ అయ్యాడు, ఫెయిల్యూర్స్ ఎన్నో చూడటం లేదు. సమీపంలో ఒక రేషియో చదివాను, అది నాకు కష్టమైపోయింది. అది రిపీటెడ్ న్యూస్ పేపర్లో వచ్చింది. వారేం చెప్తున్నారు, 4 ఫ్యామిలీ కోర్టుల నుండి వారు 8 న్యాయస్థానాలుగా మార్చారట. ఏంటి రీజన్ అంటే 2014లో డివోర్స్ కేసు వచ్చి 2000 సంథింగ్ బుక్ అది పర్ ఇయర్, ఇప్పుడు 5000 సంథింగ్ బుక్ అవుతుంది. ఆ లెక్కకు విడాకులు ఉన్నాయి. డివోర్స్ కేసులు ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా ప్రొఫెషన్ గా మారాయి. క్లియర్ గా లాయర్స్ లోనే సివిల్, క్రిమినల్ అని ఉన్నాయి. అయితే డివోర్స్ లాయర్స్ అని మాత్రమే చూస్తున్నారు. అప్పుడు ఈ స్థాయికి ఎందుకు ఇంక్రీజ్ అయ్యింది? అప్పుడు వీళ్ళకి అర్థం కావాలి కదా. లోకస్తులు వదిలేయండి, వాళ్ళకి ఎన్నో రీజన్స్ ఉంటాయి. సరే, బట్ ఇక్కడ మనం డివోర్స్ లోకి వెళ్ళలేము కదా అన్లెస్ కొన్ని రీజన్స్ లేకుండా. బైబిల్ అదే చెప్తుంది. దిద్దుబాటు చేయాలంటేనే చాలా సమస్యగా మారుతుంది. అదొచ్చి ఒక విషయం అర్థం చేసుకోవాలి. కొందరు ఇప్పుడు ఏం చెప్తున్నారు అన్నట్టయితే, నేను తప్పైన డెసిషన్ తీసుకున్నా, సరే వేరే దారి లేక అలాగే జీవిస్తున్నాను, దేవుడు జీవితాన్ని అందుకోసం ఇవ్వలే కదా, దేవుడు సంతోషంగా ఉండటానికే జీవితాన్ని ఇచ్చాడు, నువ్వెందుకు అందులో అంటే నీకొచ్చి ఫస్ట్ క్లాస్లో దేవుడు ఆ ట్రైన్ టికెట్ బుక్ చేసి మీకు ఇచ్చాడు అనుకోండి, మీరెందుకు అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ బాత్రూమ్ పక్కన కూర్చుని వెళ్ళాలి? కరెక్ట్, అదే జర్నీయే. నేను అదే ఊరికి వెళ్తున్నాను, ఢిల్లీకి వెళ్తున్నాను, దాదాపు 2-3 రోజుల ప్రయాణం, 24 అవర్స్, 48 అవర్స్. నాకు దేవుడు ఏం చేస్తున్నాడు, నువ్వెంతో లాంగ్ జర్నీ వెళ్తున్నావు, నువ్వు పీస్ఫుల్గా వెళ్ళాలి, నేనేం చేస్తాను, నీకు ఫస్ట్ క్లాస్ బుక్ చేసి నేను చక్కగా పంపుతాను. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నువ్వైతే లేదు నేను అన్రిజర్వ్డ్లో కూర్చుని వెళ్తాను, జర్నీ ఒకటే కదా, నేను ఢిల్లీకి వెళ్ళాలి కదా, ఎక్కడ కూర్చుని వెళ్ళినా ఏంటని అడిగితే మనమేం బదులు చెప్పగలం? దేవుడు ఎవరిని కూడా కష్టపడాలని ఇష్టపడటం లేదు, మనం కష్టపడకూడదనే మరణాన్ని స్వీకరించాడు. ఈరోజు ఒక గ్రూప్ కూర్చుని ఈ ఆత్మ నరులతో కూడా పోరాడుతూ ఉంది. వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసి, ఇది చేసి, అది చేసి, దాని పరిణామం ఏమైందంటే, ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ ఫాలెన్ ఏంజల్స్ ఉన్నారు కదా, త్రోయబడిన దూతలు, మన యొక్క ఆత్మతో కూడా వానిలో ఆ ఆత్మ ఉందనుకోండి, ఏమవుతుంది? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఒకవేళ తనలో దురాత్మ ఉంటే చాలా కష్టం. ఏమి జరుగుతుందో చూడండి. ఇది ఎలాగుందని అడిగితే, ఒక న్యూక్లియరు మరొక న్యూక్లియర్ ప్లాంటును, మన దగ్గరున్న న్యూక్లియర్ ప్లాంట్ ఎందుకంటే కరెంటు కోసం, కరెంటు ఉత్పత్తి చేయడం కోసం అనుకోండి, అతను గుండు తయారు చేయడం కోసం, 2 ఒకటికి చేరితే ఏమవుతుంది? ఈరోజు అదే ఇక్కడ జరుగుతుంది. పలు సమయాలలో ఇక్కడ చూసేటువంటిది
వెలుపట అంతస్తు ఇవే చూడబడుతూ ఉన్నాయి. స్పిరిట్ వరల్డ్ గురించి యోచించడం లేదు. మీకు డబ్బు కొరత కానివ్వండి, చదువు తక్కువ కానివ్వండి, అది కూడా అక్సెప్టబుల్. అయితే అవిశ్వాసి పరిశుద్ధాత్మ పొందని వానితో మీరు కలిసినట్లయితే మీ లైఫ్ ఉన్నంతలోనే వర్స్ట్ కండిషన్కి వెళుతుంది. మీరు వెళతారు, లైఫ్ నడిపిస్తారు, చెప్తారు మేము 10 సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాం, లేకుండా ఉండేమా అంటారు. ఎలాగా ఉండేరు అని చెప్పండి. అదే కదా ఇక్కడ ముఖ్యం. లైఫ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను 10 సంవత్సరాలు జీవించానన్నది ఎక్స్పీరియన్సా? 10 సంవత్సరాలు ఎలా జీవించానన్నది ఎక్స్పీరియన్సా? అవునా? బెడ్లో కోమాలో 10 సంవత్సరాలు జీవించడం కూడా ఒక లైఫే కదా. నాకు మరి దేవుడిచ్చిన జీవితంలో సంతోషంగా మరి జీవించడం అనేది అది జీవితం కదా. మనకొక హెచ్చరికగా ఒక లెసన్ కూడా ఉంది, చాలా ప్రాముఖ్యమైన లెసన్. ఇది దేవునికి సంతాపం నొందించిందట. అవును, దేవుడే చెప్తున్నాడు. తర్వాత వాక్యంలో తరచుగా వస్తుంది, హీ వాజ్ హర్ట్. గమనించండి, క్రియేటరే క్రియేట్ చేసి ఆయన హర్ట్ అవుతున్నాడంటే ఎంత కష్టం ఉందో చూడండి. హర్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? మీరు కలుస్తున్నప్పుడు ఫస్ట్ మీ తల్లిదండ్రులకు హర్ట్ కావడం అవుతుంది. అయ్యో మన పిల్లవాడు ఇలా చేశాడే, మన అమ్మాయి ఇలా చేసిందే అని హర్ట్ కలుగుతుంది. అక్కడ ఆరంభమైంది ఎక్కడ ముగిస్తుందంటే దేవుని దగ్గర ముగిస్తుంది. ఎందుకంటే వీరు పిల్లవాడు శరీరంలో కలవడమే చూస్తున్నారు, అయితే దేవుడు స్పిరిట్లో ఉన్న సమస్యను చూస్తున్నాడు. అందుకు వెంటనే స్టేట్మెంట్లో చెప్తున్నాడు, దెన్ ద లార్డ్ సా ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రేట్ ఆన్ ఎర్త్ అండ్ ఎవ్రీ ఇంటెంట్ థాట్ ఆఫ్ హార్ట్ వాజ్ ఓన్లీ ఈవిల్. అలాగని ఉంది. ఇది చాలా కష్టంతో రాస్తున్నాడు. 100% తన హృదయంలోని తలంపులన్నీ చెడ్డవిగానే ఉన్నాయి. చాలా ఫీల్ అవుతున్నాడు. నేనిప్పుడు అశ్విన్, నేను మీతో చెప్తున్నా, ఇప్పుడు మినిస్ట్రీలో ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు నేను అధికంగా చూస్తూ ఉన్నాను. చాలా కష్టంగా ఉంది. మరి మనం దేవుణ్ణి ఎరిగిన వారం మరి తెలియక చేయడం ఇంకోవైపు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి అని మరోవైపు, బట్ తెలిసిన వారే తప్పు చేస్తున్నారంటే కొంచెం కష్టంగా ఉంది. ఇందులో ఏంటంటే ఇంత వీళ్ళకి తెలియదని అర్థం కాదు. వీళ్ళు పూర్తిగా దేన్ని చూస్తున్నారని అడిగితే ఈ దేవుని పుత్రులు నరుల కుమార్తెలు. దానికి ఒక రీజన్ ఉంటది చూడండి. అదే ఎందుకు ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చేరారన్నది ఒక రీజన్ ఉంటుంది. అది 2వ వచనంలో ఉంటది. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి. ఈరోజు వరల్డ్ ఈ ఫ్యాంటసీ, అందం, బ్యూటీ, ఎక్స్టర్నల్ బ్యూటీనే చూస్తుంది. ఇదే ఈ రోజు వరల్డ్ చూస్తుంది. స్పిరిచువల్ స్టాండర్డ్ లేదు. స్పిరిచువల్ స్టాండర్డ్ యోచించాల. సమీపంలో ఒకరితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక చర్చిలో వచ్చి ఇది జరిగింది, యూత్ మీట్లో వారొచ్చి అడుగుతున్నారు యవనస్తుల్ని, 7 పాయింట్స్ ఇవ్వండి, మీకేది ప్రిఫరెన్స్, మీ లైఫ్లో మీరు ప్రిఫరెన్స్గా అనుకునేది ఏది, మీ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేస్తున్నప్పుడు మీరు ఇంపార్టెన్స్ ని దేనికి ఇస్తారు, లైఫ్ పార్ట్నర్ని మరి చూస్ చేస్తున్నప్పుడు అని 7 పాయింట్స్ ఇవ్వమన్నప్పుడు 7 పాయింట్స్ చెప్పాను. ఏంటి ఆశ్చర్యం అంటే 7 పాయింట్స్లోనూ స్పిరిచువాలిటీ లేదు అందులో. తీసుకున్నారు. ఇది జరిగింది వచ్చి ఇక్కడ తమిళనాడులో. 7 పాయింట్స్లోనూ స్పిరిచువాలిటీ లేదు. ఎంతో ఆశ్చర్యం అయిపోయింది. 3వది 4వ పాయింట్లో కూడా వాళ్ళకి ఇదే వస్తుంది, అందులో మీ క్యారెక్టరే వస్తుంది. 3rd ప్లేస్లో 4th ప్లేస్లో క్యారెక్టర్. ఫస్ట్ ప్లేస్ ఏమనుకుంటున్నారు? మీ ఆస్తి, సంపాద్యం, పని, డబ్బు ఇలాగే ఉంది, ఎక్స్టర్నలే ఉంది. మీకైనటువంటి క్యారెక్టర్ అన్నదే 4th ప్లేస్ గానీ 3rd ప్లేస్లో గానీ ఉంది. ఆ 7 స్పిరిచువాలిటీ లేదు. అప్పుడు జరిగించే ఆ వ్యక్తి అడిగాడు, ఇందులో స్పిరిచువాలిటీ అన్నది చెప్పలేదంటే 8th ప్లేస్లో స్పిరిచువాలిటీ అని రాశారు. చెప్పిన తర్వాత ఇదే ఈరోజు ఉన్నటువంటి చర్చ్ పరిస్థితి, చర్చ్ యూత్ పరిస్థితి. ఇప్పుడు వీరి అందరిలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ శరీరంతో పోరాడుతుందా లేదా? ఖచ్చితంగా పోరాడుతుంది. దేవుడు సంతాపపడతాడా లేదా? అప్పుడు వీరంతమందిను అధిక సౌందర్యాన్ని చూస్తున్నారు కదా, అందాన్నే కదా. అందమంటే ఎక్స్టర్నల్ గా నేను చెప్పేటువంటి వెలుపట సౌందర్యం మాత్రం కాదు. జీవితానికి వీళ్ళు ఎక్స్టర్నల్ గా చూసేటువంటిది పని, ఒక స్టేటస్, ఒక డబ్బు, ఒక ఇల్లు, ఒక కారు, ఇదే చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కూర్చుని మాట్లాడుతున్నాం కదా, గమనించేవారు ఏం చెప్తారు తెలుసా టీవీలో? అవును కరెక్టే కదండి, అప్పుడు ఇవన్నీ వద్దంటారా? ఇవేవి కూడా ఎవరు వద్దని చెప్పడం లేదు. ఇది 3rd ప్లేస్ 4th ప్లేస్లోనూ ఉండాలి కదా. స్పిరిచువాలిటీ కదా ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఫస్ట్ చూస్తేనే ఆ బేస్ ఉండాలి. స్పిరిచువాలిటీ ఫస్ట్ ప్లేసు, క్యారెక్టర్ 2nd ప్లేస్లో కదా ఉండాలి. తర్వాతే కదా డబ్బు. డబ్బు చూసేవారి దగ్గర మీ స్పిరిచువాలిటీ తీసుకురాలేరు. అయితే స్పిరిచువల్ పర్సన్ దగ్గర డబ్బు వస్తుంది. ఈరోజు ఇదే ఇక్కడ సమస్యగా ఉంది. సో ఈ ఆత్మ మనిషితో పోరాడటం అనేది మనల్ని గురించి చెప్పబడింది. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నోవహు దినములు ఎలాగుండేనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. ఇప్పుడు నోవహు పీరియడ్ జరిగినట్టే ఉంది.
ఆ ఒక్క గ్రూప్లోనే ఒక నోవా ఆ ఉన్నాడు. రోజు నిన్న గ్రూప్లో ఒక నోవాహు ఉండాడు. అదే విధంగా ఆ నోవాహు వల్లనే ఆ రోజు వరల్డ్ తప్పించుకుంది. అలాగా కొంతమంది ఈ రోజు ఉండడం వల్ల తప్పించుకుంటుంది. అదే ఈరోజు దేవుడు ఈ కార్యక్రమం చూసేవారిని చాలా మంది చూస్తున్నారు. యూట్యూబ్లో, టీవీలో పలు ప్రాంతాల నుండి చూస్తున్నారు. అలాంటి ఒక నోవా, అలాంటి ఒక క్యారెక్టర్ని గాడ్ వెతుకుతున్నాడు, యూస్ అది చేసుకుంటున్నాడు. వాళ్ళ ఫ్యామిలీగా ఉంటే చాలా మంచిది. మంచిది. ఆ కుటుంబం కాపాడబడుతుంది. ఆ కుటుంబం కాపాడబడినట్టు వారు మాత్రం కాపాడబడ్డం కాదు, ఇతరులను కూడా ఛాన్స్ కాపాడవచ్చు. ఉంది. నోవాహు ప్రసంగించాడని ఉంది. సో ఇదే ఈ వాక్యం వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. అవును, ఈ వచనం బేస్ ఎక్కడో ప్రారంభించాం, ఎలా వెళుతుందో చూడాలి. పరిశుద్ధాత్ముడు నడిపించేది ఏది ప్రజలకు చెప్పాలని ఇష్టపడుతున్నాడో అది మరి తెలియజేస్తాడు. ఇందులో లైఫ్ లెసన్ మాత్రమే కాదు, ఒక ఫండమెంటల్ గా మనం తప్పుగా వెళ్లకుండా ఒక వార్నింగ్ కూడా కలిసి ఉంది ఈ వచనంలో. మరి ఈ ప్రేక్షకునికి ప్రశ్నించినందుకు ఆయనకు వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో ఒక డీప్ అయిన విషయం ఉంది. ఇలా పలు ప్రశ్నలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో కార్యక్రమంలో మరో ప్రశ్నతో కలుసుకుందాం. సంతోషం, వందనాలు.